కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ను కలవనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్తో సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పక్ష నేతలకు లేఖ రాసి స్వయంగా అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. మూడ్ ఆఫ్ హౌస్ పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ను కోరనున్నారు. మరోవైపు రాజ్ భవన్కు వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం తీసుకుంది. 42%లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ ద్వారా అందిస్తారు. చారి, కాసేపట్లో రాజ్భవన్ కి అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వం నుంచి మంత్రులు, బీసీ మంత్రులంతా కూడా రాబోతున్నారు. ఇప్పటికే సీతక్క అలాగే మంత్రి వివేక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజ్భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులంతా కూడా రాజ్భవన్ కి చేరుకోబోతున్నారు. నిన్న అసెంబ్లీలో ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో ఏదైతే ఉందో రిజర్వేషన్లను 50% లోపే ఉండాలనేటువంటి చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సవరణ చేస్తూ నిన్న అసెంబ్లీ తీర్మానం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లుని వెంటనే గవర్నర్ ఆమోదించాలని, ఇది మూడ్ ఆఫ్ ది హౌస్ అంటే సభలో ఉన్నటువంటి అందరూ సభ్యులు, అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇది నిర్ణయం తీసుకున్నారు కాబట్టి న్యాయబద్ధంగా కూడా ఇది ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గవర్నర్ కి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ మిగతా మంత్రులంతా కూడా అఖిలపక్షాన్ని తీసుకొని గవర్నర్ దగ్గరికి వస్తున్నారు. మరి కాసేపట్లోనే అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. అయితే బీజేపీ మాత్రం గతంలో చెప్పినట్టుగానే బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ లో మైనార్టీలను తొలగించాలనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ఈ బీసీలకు సంబంధించినటువంటి కేటగిరీలో మైనార్టీలలో వెనుకబడినటువంటి సెక్షన్లను మాత్రమే అందులో ఉంటాయి. అది మహారాష్ట్రలో ఉంది, గుజరాత్ లో ఉంది, యూపీలో కూడా ఇదే తరహాలో ఉంది కాబట్టి అది బీజేపీ మద్దతు ఇవ్వలేక ఇలాంటి ట్విస్టులు పెడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఓవరాల్ గా మరి కాసేపట్లో సిపిఐ పార్టీ నుంచి అయితే సిపిఐ పార్టీ అలాగే ఎంఐఎం నుంచి కూడా అఖిలపక్షానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీ రానని తేల్చింది. బీఆర్ఎస్ ఇంకా ఎవరు వస్తున్నారు అనేటువంటి క్లారిటీ లేదు. థ్యాంక్ యూ చారి.